ఇలాంటి తప్పుని మీరు అస్సలు చేయకండి, లేదంటే ఇదే మీ చివరి తప్పు అవుతుంది. నంబర్ 1, ఒకవేళ మీకు ఒక నది ఒడ్డున ఇలా మెరుస్తున్న కళ్ళు కనిపిస్తే అప్పుడు దాని దగ్గరకు వెళ్లే తప్పు అస్సలు చేయకండి. ఎందుకంటే క్రొకడైల్ లాంటి భయంకరమైన వేటాడే జంతువులు వేటాడడానికి నైట్ టైం లోనే చాలా యాక్టివ్ గా ఉంటాయి. అవి మిమ్మల్ని చాలా ఈజీగా నమ్మలేయగలవు. నంబర్ 2, సముద్రం నీళ్లలో ఈ వ్యక్తి చేసిన తప్పుని మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ వ్యక్తి సముద్రంలో ప్రశాంతంగా ఉన్న నీళ్లను చూసి దానిలో జంప్ చేస్తాడు. కానీ అప్పుడే తన కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. అండ్ అప్పుడే అతను నీళ్ళ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఏ నీళ్ళనైతే అతను నార్మల్ వాటర్ అనుకొని జంప్ చేస్తాడో దాంట్లో ఎన్నో గ్రూప్ ల క్రాప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏ నీళ్ళనైతే అతను నార్మల్ వాటర్ అని జంప్ చేస్తాడో దాంట్లో ఎన్నో క్రాప్స్ ఉంటాయి. అప్పుడు ఈ వ్యక్తి అదృష్టం చాలా బాగుంది, ఎందుకంటే అతనిపై ఒక్క క్రాప్స్ కూడా అటాక్ చేయలేదు. నంబర్ 3, ఒకవేళ మీకు కూడా చెరువు దగ్గరలో ఇలా ప్రశాంతంగా కూర్చునే అలవాటు ఉండే అప్పుడు చుట్టుపక్కల ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ లో ఈ అమాయకమైన జంతువులు తన శరీరంలో ఉన్న వేడిని బయటకు తీయడానికి ఇలా నీళ్ళ దగ్గరలో వచ్చి కూర్చుంటాయి. అప్పుడు వాటికి చల్లదనంతో పాటు మీరు కూడా దొరికిపోతారు. ఎనీవేస్, మీకు కూడా సమ్మర్ లో చల్లని గాలి కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి తీసుకోండి.